యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్ చూడండి. అమ్మా, నాకు 90% మార్క్స్ వచ్చాయి. ఇలాంటి పరిస్థితుల్లో నువ్వే ఉండుంటే చాలా సంతోషించేదానివి కదా. ఇందాక ఛాయ చెప్పింది కదా పార్టీ అని. అంతకంటే గ్రాండ్గా మనం పార్టీ చేసుకునే వాళ్ళం కదా. కొన్నిసార్లు నాకు అనిపిస్తూ ఉంటుంది మమ్మ, నా అల్లరి భరించలేక నువ్వు నాకు దూరం అయిపోయావేమోనని. కాలేజ్లో ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకొని స్టార్ అనిపించుకున్నాను. కానీ నువ్వు మాత్రం స్టార్లో ఉండి చూడాల్సి వస్తుంది. ఆద్య, ఎందుకు ఏడుస్తున్నావు? మా మమ్మ గుర్తొచ్చింది. పెళ్లి గురించి బాధపడుతున్నావా? మా మమ్మ గురించి బాధపడిన క్షణం అంటూ ఉండదు రామలక్ష్మి. కానీ ఈరోజు మమ్మ ఎందుకో ఎక్కువ గుర్తొస్తుంది. తట్టుకోవడం నా వల్ల కావడం లేదు. అమ్మ ఇక్కడ లేదని ఎందుకు బాధపడతావు? ఎప్పుడూ నీతోనే నిన్ను ఆశీర్వదిస్తూ ఉంటుంది. అయినా మేమంతా ఉన్నాం కదా. నేను కూడా నిన్ను అమ్మలాగే చూసుకుంటాను. ఇంకెప్పుడు బాధపడక ఆద్య. నీకు తెలియదు రామలక్ష్మి, మా మమ్మ నాతో ఎలా ఉండేదో. అమ్మ నాకు అన్నం తినిపించేది, నాతో కబుర్లు చెప్పేది, ప్రతి క్షణం నా గురించి ఆలోచించేది. మా అమ్మ నాకు ఎప్పుడు నీడలాగా తోడుగా ఉండేది. నన్నంతా ప్రేమించిన మా అమ్మ అర్ధాంతరంగా వదిలేసి వెళ్ళిపోతే ఆ బాధ ఎలా ఉంటుందో నీకు తెలీదు రామలక్ష్మి. ఆ బాధ తట్టుకోవడం నా వల్ల కావడం లేదు. ఆద్య, వద్దా ఆద్య. పిన్నికి అమ్మ అంటే ఎక్కువ నమ్మకం. నువ్విలా బాధపడితే అమ్మ కూడా బాధపడుతుంది. ఇదంతా పైనుంచి చూసి పెన్ని ఆత్మ శాంతించదు. నా కూతురు అక్క దగ్గరున్నా సంతోషంగా లేదు అని బాధపడుతుంది. నువ్వు బాధపడి అమ్మని బాధ పెట్టకు ఆద్య. అయినా నువ్వెందుకు బాధపడుతున్నావు? మేమంతా ఉన్నాం. మా అమ్మ కూడా ఉంది. నీకోసం ఏదైనా చేస్తుంది, ఎక్కడికైనా వస్తుంది. కావాలంటే నేను పిన్నిలాగా అన్నం తినిపించినా, పిన్నిలాగా
కబుర్లు చెప్పనా? పిన్నిలాగా జడువేనా? పిన్నిలాగే అన్నీ అన్నీ నేర్పించనా? కావాలంటే నన్నే పిన్ని అనుకో ఆద్య. ఆద్య, బాబాయ్ ఫోన్ చేశాడా? ఒకసారి మాట్లాడు, బాధ తగ్గిపోతుంది కదా. వద్దు రామలక్ష్మి, కొంచెం కూడా జాలి లేకుండా ముక్కు మొహం తెలియని ఊర్లో నన్ను ఒంటరిగా వదిలేసి వెళ్ళిపోయారు. అమ్మ పోయిందనే బాధలో ఉన్నాను. మా నాన్నతో మాట్లాడడం నాకు ఇష్టం లేదు. ఈ ఇంటికి చుట్టం చూపుగా వచ్చాను, అలాగే వెళ్ళిపోతాను. అంత పని చేయకు ఆద్య. నన్ను మధ్యలో వదిలేసి వెళ్ళిపోతావా? నువ్వున్నావనే నాకు ధైర్యంగా ఉంది. నువ్వు మా ఇంట్లో మనిషివి, మాలో భాగమైపోవాలి. నువ్వు వెళ్ళిపోతే నేను తట్టుకోలేను ఆద్య. నువ్వు ఫీల్ అవుతున్నావేంటి రామలక్ష్మి? అయినా అదంతా గుర్తు చేసుకుని బాధపడదలుచుకోలేదు. అయితే ఇప్పుడు చెప్పు, మనం కాలేజ్కి వెళ్తున్నాం కదా, ఈ సంతోషాన్ని ఎలా సెలబ్రేట్ చేసుకుందాం? ఇప్పుడు అదంతా ఎందుకు రామలక్ష్మి? నన్ను కాసేపు ఒంటరిగా వదిలే. నువ్వు ఒంటరిగా ఫీల్ అవ్వకూడదనే కదా నా బాధ. ఇప్పుడు చెప్పు, పార్టీ ఎలా చేసుకుందాం? సరే, నైట్కి డిన్నర్ ప్లాన్ చేసి వీలైతే లాంగ్ డ్రైవ్కి వెళ్దాం. ఓకే. ఆద్య ఒప్పుకుందంటే ఏదో ఒకటి ప్లాన్ చేయాలి. ల్యాప్టాప్ తీసుకొచ్చావు, ఏదైనా కొత్త సినిమా చూపెడతావా? మొన్ననే కదరా సినిమాకి వెళ్ళొచ్చింది, మళ్ళీ సినిమా అంటావేంటి? మరి ఇంకెందుకురా? మన రామలక్ష్మి పాస్ అయింది కదా మామయ్య. ఈ ఫిలప్స్ ఫార్మ్స్ మీద నాకు నమ్మకం లేదు. ఆన్లైన్లో చాలా దొరుకుతాయి. మంచి మంచి కాలేజీలు ఇందులో చూసుకోవచ్చు. హలో, ఒక్క నిమిషం. నా పర్మిషన్ లేకుండా ల్యాప్టాప్ ఎందుకు తీసుకొచ్చావు? పర్మిషన్ ఎందుకు? మనమంతా ఒకటే కుటుంబం కదా. కానీ కొందరు అనుకోవడం లేదు కదా. ఇప్పుడు నువ్వు అన్నదే బావగారి గురించే కదమ్మా? అన్నయ్య, అదేం కాదు, మీరు తప్పుగా అర్థం చేసుకోకండి. ఆద్య, నీకు రామలక్ష్మి అంటే ఇష్టం కదా, ఒప్పుకోమ్మా. రామలక్ష్మి కోసం అయితే ఓకే. అందుకే అపార్థం చేసుకోకూడదు అంటారు. కొంచెం అర్థం చేసుకుంటే మంచిదో చెడ్డదో
తెలుస్తుంది. సీను ముందు అందులో మంచి కాలేజ్ ఏముందో చెక్ చేయి. అలాగే మావయ్య. రేయ్ మంచి కాలేజ్ చూడరా, అసలే సీటు దొరకడం కష్టం అంటున్నారు. ఇదిగో అల్లరి పిల్లకాయలు ఉన్న కాలేజ్ చూసావనుకో, అసలే మన రామలక్ష్మి బెరుకు పారిపోయి వచ్చేయగలదాం. నాన్న నువ్వు అలా భయపెట్టకు. రామలక్ష్మికి మంచి మార్కులు వచ్చాయి. ఖచ్చితంగా మంచి కాలేజీలో సీట్ వస్తుంది. ఆహా, ఇంతకీ ఏ కోర్స్ తీసుకోవాలనుకుంటున్నావమ్మా? హిస్టరీ అంటే ఇష్టం బాబాయ్. హిస్టరీయా? చాలా బాగా నచ్చుతుంది. హిస్టరీ జాగ్రఫీ మనకెందుకమ్మా, ఏదైనా మంచి డాక్టర్ కోర్స్ తీసుకోమ్మా. ఎందుకు బాబు గారు? ఏదైనా తిని తిని పొట్ట పగిలితే కుట్లేడానుగా. అలా కాదు బామ్మర్ది, అత్తారింట్లో కూడా బీపీ షుగర్ చెక్ చేస్తుందనుకో గౌరవంగా ఉంటది కదా అని. చదువుకున్న పిల్ల ఎక్కడైనా గౌరవంగానే ఉంటుంది. అవునవును. ఆద్య, నువ్వేం కోర్స్ తీసుకుంటావు? నేను క్లారిటీగా ఉన్నాను. ఫస్ట్ బీకామ్, తర్వాత ఎంబీఏ అకౌంట్స్. అయితే డబ్బు బాగానే సంపాదిస్తావు అనమాట. రామలక్ష్మి, నువ్వు ఒక పని చెయ్యి. నువ్వేదైనా కాలేజ్లో హోమ్ సైన్స్ తీసుకో, హెల్ప్ అవుతుంది. లేదు బావా, నాకు హోమ్ సైన్స్ అంటే పెద్ద ఇంట్రెస్ట్ లేదు. హిస్టరీ తీసుకుంటాను. అబ్బా, అయితే హిస్టరీ క్రియేట్ చేస్తానమాట. రామలక్ష్మి, ఇదిగో స్వీట్ తీసుకో. నువ్వు పాస్ అయ్యి కాలేజీకి వెళ్తున్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. తీసుకో. అమ్మా నాకు స్వీట్. స్వీట్ ఇస్తాను కానీ నువ్వు ఇక్కడున్నావేంటి? స్కూల్కి రెడీ అవుదు కాని పదా. నేను ఈరోజు స్కూల్కి వెళ్ళనమ్మా. ఎందుకు వెళ్ళవరా? సంక్రాంతి సెలవులు అయిపోయినాయి కదా. అది కాదు మామయ్య, ఈరోజు మన ఇంట్లో పార్టీ ఉంది. పార్టీయా? పార్టీ? ఏం పార్టీరా నాకు తెలియకుండా? ఎప్పుడు ఏర్పాటు చేశారు? ఏమేం పెడుతున్నారు నైట్ భోజనాల్లోకి? ఈ భోజనాలు పిచ్చేంటి బావా నీకు? నైట్ భోజనం చేయవా బామర్ది? సీనయ్య, ఈ పార్టీ ఏంటి సీనయ్య? అవునత్తయ్య, మన రామలక్ష్మి పాస్ అయింది కదా, పార్టీ ఇస్తున్నాను. డిన్నర్కి అందరం బయటకు వెళ్తున్నాం. ప్లాను చాలా బాగుంది. రాత్రికి చల్లని వాతావరణాన్ని ఆస్వాదిస్తూ తింటుంటే అబ్బా అద్భుతంగా ఉంటుంది. నాకు తెలిసి మీరు ప్రకృతి కంటే భోజనాలు ఆస్వాదిస్తారు కదా బాబు గారు. అయినా అది కాదు సీను, ఇంతకీ వదినకి చెప్పావా? చెప్తాను చిన్నత్త, అమ్మకే కదా అదెంతసేపు. పిల్లలందరూ ముచ్చట పడుతున్నారు కదా, ఎందుకు కాదనాలి? వెళ్దాం, పార్టీకి వెళ్ళిపోదాం. కావాలంటే పద్మను నేను ఒప్పిస్తాను కదా. ఒరే, నువ్వు కాలేజీలో సీటు చూడరా ముందు. అసలు సీను ఎందుకింత చేస్తున్నాడో వదినతో మాట్లాడాలి. పద్మా, మళ్ళీ పచ్చళ్ళు పెట్టే వరకు ఈ పచ్చడి సరిపోతుందంటావా? సరిపోతుందిలేమ్మా. అత్తయ్య, వదిన, మీ ఇద్దరికి ఒక శుభవార్త. ముందు వార్త ఏంటో చెప్పు. శుభమో కాదో నేను చెప్తాను. ఏంటా శుభవార్త? ఈ రోజు సాయంత్రం మనం ఈ వంటగదికి సెలవిస్తున్నాం. ఏ అంటే సుబ్బయ్య గారి హోటల్ నుంచి ఆర్డర్ ఇస్తున్నామా? అయ్యో, అది కాదు వదినా. ఇవాళ మనం అందరం బయటకు వెళ్ళి భోంచేస్తున్నాం. నిజమా?
అన్నయ్య చెప్పాడా? కాదు, మన బంగారు కొండున్నాడు కదా సీను చెప్పాడు. సీను చెప్పాడా? ఎందుకు? రామలక్ష్మి చదువుకోవడానికి బావగారు పర్మిషన్ ఇచ్చారు. రేపటి నుంచి రామలక్ష్మి కాలేజ్కి వెళ్తుంది. అందుకని ఈ సంతోషంలో సీను అందర్నీ బయటికి తీసుకెళ్దాం అనుకుంటున్నాడు. బయటేంటి హడావుడి? హడావిడి కాదత్తయ్య గారు, పిల్లలిద్దరూ అప్లికేషన్ పెడుతున్నారు. ఆద్య రామలక్ష్మి కాలేజ్ లో జాయిన్ అవ్వాలి కదా, కాలేజ్ గురించిన అప్లికేషన్ ఫిల్ చేస్తున్నారు. ఓహో, మొత్తానికి జానకి అనుకున్నది చేస్తుందన్నమాట. ఏంటమ్మా అది? జానకి మీ అన్నయ్యతో మాట్లాడడం విన్నాను పద్మ. రామలక్ష్మితో పాటు ఆద్యని కూడా చదివిస్తానని చెప్తుంది. అవును, ఆద్యకి రామలక్ష్మి కన్నా మంచి మార్కులు వచ్చాయి కదా, ఏ కాలేజ్లోనైనా సీట్ వస్తుంది కదా. అయినా అన్ని తెలివితేటలు ఉన్నప్పుడు వాళ్ళ నాన్నే చదివించుకోవచ్చు కదా, మనకెందుకు ఈ చదువు ఖర్చులు? ఏమో అత్తయ్య, ఒకవేళ ఆద్య చదువు కోసం వాళ్ళ నాన్నే డబ్బులు పంపిస్తున్నాడేమో. ఎవరికి తెలుసు? ఇక్కడ వదిలేసి వెళ్ళిపోయాడు, ఇంతవరకు తిరిగి కూడా చూడలేదు. కూతుర్ని అసలు పట్టించుకుంటున్నాడా? అసలు ఇక్కడ తన కూతురు ఉన్నట్టు గుర్తుందో లేదో? కూతురు మీద అంత ప్రేమే ఉన్నప్పుడు తనే తీసుకెళ్లి చదివించచ్చు కదా. ఈ బరువు బాధ్యతలని మనకెందుకు అసలు? నాకు కొంచెం పనుంది, నేను వెళ్తున్నాను. ఏంటొదినా, ఏమైనా కావాలా? టీయా? నేను పెట్టిస్తాను. వదినా, అమ్మా, వదిన మన మాటలు విన్నదంటావా? ఏమండి టీ? జానకి, మా మాటలు విని నువ్వు బాధపడ్డా మేం చెప్పేది అక్షరాల నిజం. ఇప్పటి వరకు నువ్వు తన గురించి చేసిన త్యాగం చాలు. తన గురించి నా కొడుకుతో మాట్లాడక 2 నెలలు పూర్తి కావస్తుంది. అయినా నీకు బాధ అనిపించట్లేదా? ఏమైందమ్మా? అదే రఘు, రామలక్ష్మితో పాటు ఆద్యని కూడా చదివిస్తానంటోంది. అసలు ఆడపిల్ల చదువంటే మాటలా? తనకి తల్లి లేకపోవచ్చు, కానీ తండ్రి ఉన్నాడు కదా. ఆ రోజు వదిలేసి వెళ్ళాడు, ఇప్పటి వరకు తిరిగి చూడలేదు. ఇప్పుడు జానకేమో ఆద్యని కూడా చదివిస్తాను అంటూ ప్రయోజకురాల్ని చేస్తాను అంటుంది. చదువు అనగానే ఇంతటితో ఆగుతుందా? చదువులు అయిపోగానే పెళ్ళంటారు, పేరెంట్ అంటారు. ఇవన్నీ ఎవరు భరిస్తారా? ఒక ఆడపిల్ల బాధ్యత అంటే మాటలా? అందుకే అలాంటివి ఇంట్లో వద్దు అంటున్నాను. ఆద్య ఇంట్లో ఉండడం వల్ల నాకెలాంటి అభ్యంతరం లేదు, కానీ చదువులు బాధ్యత అంటే మాత్రం సబబు కాదు. మనకే ఈ ఇంటి నిండా మనుషులున్నారు, వాళ్ళ బాధ్యతలన్నీ చూసుకోవాలి కదా. ఇలా ఎవరికి పడితే వాళ్ళకి దాన ధర్మాలు చేసుకుంటూ పోవడానికి ఇదేం ధర్మసత్రం కాదు. డబ్బు గురించి మీరేం బాధపడకండత్తయ్యా. తను చదువుకోవడానికి అనుమతి అడిగింది,
మీరు చదివించాలని కాదు, మీరు డబ్బు పెట్టి చదివిస్తామన్నా ఆద్య ఒప్పుకోదు. అందుకే మీ అనుమతితోనే చదువుకుంటుందని నేనే అడుగుతున్నాను. అంతేకాని మీరు ఖర్చు పెట్టి చదివించాలని కాదు. వాళ్ళ నాన్నని అడిగితే కావలసిన డబ్బులు పంపిస్తారు. మీరు డబ్బు గురించి బాధపడాల్సిన అవసరం లేదు. వీళ్ళందరికీ నేను ఎలా కనిపిస్తున్నానమ్మా? తన వల్ల రామలక్ష్మి కూడా మారిపోతుందనే భయం ఉన్నా తను కూడా ఒక ఆడపిల్లే కదా అని ఆలోచించి తనని గదిలో ఉండనిచ్చాను. ఇంత చేసిన నేను తన చదువుకి వెనకడతానా?